ఇప్పుడు మనం చూస్తున్న రోజులు ఎలా ఉన్నాయంటే పెద్ద బడ్జెట్ పెడితే ఆ సినిమాకి ఏదో పేరుకి చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వస్తున్నాయి అంతే. మీరు చిన్నగా బడ్జెట్ పెట్టి పెద్దగా కలెక్షన్స్ క్రియేట్ చేసి ఒక ట్రెండ్ సెట్టర్ అనే ఇమేజ్ వచ్చింది. సో మీకు అది ఎలా అనిపించింది? ఒక ట్రెండ్ సెట్టర్ అనే ఇమేజ్ రావడం అనేది చిన్న విషయం కాదు. ఫస్ట్ సెకండ్ మూవీస్ కి ఆ పేరు వచ్చేసింది మీకు. హౌ యు ఫెల్ట్? అంటే ఇమేజ్ అని మీరు అంటున్నారు, బట్ అవన్నీ నాకైతే తెలీదు. నాకు తెలిసింది ఒకటే, నాకు తెలిసిన సినిమా తీశాను. ఆ తీసిన సినిమా ఎక్కువ మంది ఆడియన్స్ చూశారు. అంటే కామన్ ఆడియన్కి ఎక్కువ కనెక్షన్లో ఉంది నా సినిమా. అందుకని ఏంటంటే వాళ్ళకి వీడి సినిమాలు భలే న్యాచురల్గా ఉంటాయి, మనం వీడి సినిమాలు చూడాలి అని అలా ఫిక్స్ అయ్యారు కాబట్టి నా సినిమా చూడటానికి చాలామంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు, ఫ్యామిలీస్ కానీ లేడీస్ కానీ. అట్లా వాళ్ళందరికీ ఎక్కడో అది నచ్చి కనెక్ట్ అయ్యాను అనమాట. అంతే. ప్రేమ కథా చిత్రం అది ఎంత భయపెడుతుందో అంతే కామెడీగా ఉంటుంది అండి. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు ఈ రోజు చూసినా కానీ. ఆ సినిమా చేసినప్పుడు మీకు అనిపించిందా ఒక డిఫరెంట్ జానర్, అది ఫస్ట్ టైం టచ్ చేస్తున్నారు, హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అనే థాట్ ఏదైనా ఉందా అప్పుడు? ఓకే, లైఫ్లో కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేయాలి, చేస్తేనే ఇది ఉంటుంది. అలాంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్ము అంటే అది కామెడీ చేస్తేనేమో దెయ్యం ఎటకారం అయిపోద్ది. ఈ దెయ్యం సినిమా లాగా చూస్తేనేమో దెయ్యం సినిమాని ఎక్కువ మంది చూడరు, జోనరు. అంటే దెయ్యం సినిమాలు ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఒక 7% ఆడియన్సే ఉంటారు. మన ఇది దెయ్యం సినిమాను పోస్టర్ వేస్తే ఫస్ట్ వెళ్ళరు దానికి, ఎందుకులే ఇది దీని గోలని. అందుకని నాకేంటంటే అది దెయ్యం సినిమా లాగా ఎక్కడా ప్రొజెక్ట్ చేయలేదు నేను. అందుకే దానికి టైటిల్ ప్రేమ కథా చిత్రం అని పెట్టా. అంటే ఒక లవ్ స్టోరీ ఇది ఇందులో లేయర్లో లవ్ స్టోరీనే ఉంది. బ్యాక్ డ్రాప్ నేను హర్రర్ ఎంచుకున్నాను తప్పితే ఇది ఒక మంచి లవ్ స్టోరీ అనేది ఫోకస్ చేయాలనుకున్నా, అదే వచ్చింది ఫైనల్గా. బట్ ఇది సూపర్ హిట్ సినిమా, అందరూ అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ఈ సినిమా ఎవరికైనా నచ్చింది. ఇలాంటి మంచి సినిమాకి మీ పేరు వేసుకోకుండా మీరు ప్రభాకర్ రెడ్డి గారి పేరు, దాని వెనకాల ఏంటి? నేను నమ్మలేదు. అంటే యాక్చువల్గా నేను చూపించిన మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇది ఆడదు, ఇది సినిమా చాలా ఇది నీకు మంచి 2 సినిమాలు మంచి పెద్ద పెద్ద హిట్లని, నా మాటని నీ పేరు పక్కన పెట్టేసే, ఈ కెమెరామెన్ పేరు వేసేసే అదే నిద్దని అని చెప్పి కొంచెం నన్ను బాగా వెనక్కి లాగారు. నేను కూడా కొంచెం భయపడ్డా. ఆ సినిమా నిజంగా అసలు ఆడుతుందని, అది అంత పెద్ద హిట్ అవుద్దని నా కల్లా కూడా ఊహించలే. హిట్ అయ్యాక వాళ్ళు వెళ్ళి కొట్టారా? ఏది వాళ్ళు కూడా షాక్ అయ్యారు యాక్చువల్గా. అంటే ఆ సినిమా నిజంగా ఆడితే వాళ్ళే కొనేసుకునేవాళ్ళు, మా ఫ్రెండ్సే. వాళ్ళు కూడా చూసి కొనుక్కుందాం అనుకుని చూసి ఇది ఆడేట్టుగా లేదు విషయం. అదే అందుకే ఏంటంటే ఒక దాన్ని జడ్జ్ చేయడం చాలా కష్టం. ఎడిటింగ్ టేబుల్ మీద చెప్పినప్పుడు చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది, బట్ అది సినిమా లాగా వచ్చినప్పుడు, బయటకు వచ్చినప్పుడు నేను అందుకనే పెద్ద ప్రమోషన్ కూడా వెళ్ళినట్టు చూసి చూడనట్టు దాని లైట్ తీసుకున్నా. అసలు ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.